Palm Sunday. యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు ఎదుటనున్న గ్రామంలో గాడిద పిల్ల వాటి యజమానులు నివసిస్తున్నారు. యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దానిమీద ఏ మనుష్యుడునూ ఎన్నడూ కూర్చుండలేదు. ఎవరైనను మీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్మునడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడి. పంపబడిన వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారు? అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసియున్నది. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దానిమీద ఎక్కించిరి. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక కశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. వారి యెరూషలేము పట్టణమునకు వెళ్ళి ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనపోయి, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. బోధకుడా, నీ శిష్యులను గద్దింపుము. వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్లు కేకలు వేయును. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిలి. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమునూ చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను.